ప్రత్యేక సంచిక తమిళనాడు టీవీకే ప్రభుత్వం 100 రోజుల పాలన మీద ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా టీవీకే అధ్యక్షుడు విజయ్ మే 10వ ప్రమాణ స్వీకారం చేశారు. నేపథ్యంలో 100 రోజుల పాలనకు సంబంధించి ప్రత్యేక సంచికను మక్కల్ నలనై ఇలక్కాగ కొండ అరసిన్ 100 నాళ్ సాధనై మలర్ ప్రజా సంక్షేమాన్ని లక్ష్యంగా కలిగిన ప్రభుత్వం 100 రోజుల విజయ సంచిక పేరిట సమాచార ప్రజా సంబంధాల శాఖ రూపొందించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి అక్రమాల కోట అవినీతి ఆట మెగా డిఎస్సి స్కామ్కు సమాధానం ఏది? బాధిత అభ్యర్థుల ఏ ఒక్క ప్రశ్నకు అసెంబ్లీలో సమాధానం చెప్పని లోకేష్ చంద్రబాబు. డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీలో ప్రతి దశలో అవకతవకలు, ప్రతిభకు తీవ్ర నష్టం, అసలు పరీక్ష లేకుండా టీచర్ ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి? స్పోర్ట్స్ కోటా జీవోలు ఎందుకు మార్చారు? స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఇచ్చేది మీరే, ధృవీకరించేది కూడా మీరేనా? పథకాలు లేకపోయినా ఉద్యోగాలు ఇస్తారా? కేవలం పార్టిసిపేట్ చేస్తే చాలా? జాతీయ పథక విజేతకు ఉద్యోగం ఎందుకు రాలేదు? ప్రశ్నాపత్రం తయారీ, పరీక్ష నిర్వహణ బాధ్యత రెండూ ఒకరి చేతికేనా? ఇక్కడే స్కామ్కు నాంది. అత్యంత కీలకమైన ప్రశ్నాపత్రం తయారీ, అప్లోడ్ ప్రక్రియలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. ఈ ప్రక్రియలో పాల్గొన్న ఉద్యోగే డిఎస్సి టాప్ ర్యాంకరు. విద్యాశాఖ విడుదల చేసిన మొదటి మెరిట్ లిస్టులో నవీన్కి ఫస్ట్ ర్యాంకు. రెండోసారి విడుదల చేసిన మెరిట్ లిస్టులో నవీన్ వివరాలు ఎందుకు తొలగించారు? టాప్ ర్యాంకర్కి పోస్ట్ ఎందుకు ఇవ్వలేదు? సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరు కాలేని కాకమ్మ కబుర్లు చెప్తారా? సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరవ్వని వ్యక్తి కోర్టుకు ఎందుకు వెళ్ళాడు? కలెక్టర్ నేతృత్వంలో సాగాల్సిన ప్రక్రియని ఎందుకు కేంద్రీకృతం చేశారు? 1:1లో వెరిఫికేషన్కి పిలిచి అన్ని సక్రమంగా ఉన్న ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? ఎవరి కోసం సర్దుబాటు? 336 కేసులు వేశారంటూనే ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని బుకాయిస్తారా? బేరసారాల ఆడియోపై కేసు నమోదైన సూత్రధారులు ఎవరు బయటపెట్టరా? స్కామ్కి ఇవన్నీ సాక్ష్యాలు కాదా? న్యాయం కోసం సిబిఐతో విచారించాల్సిందే అంటూ హైలైట్ చేశారు. అట్లాగే పియు సింధుకు